श्री कृष्ण भगवान परमात्मा की जय। योगीराज श्री कृष्ण भगवान परमात्मा परमात्मा परमात्मा। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 राधा कृष्ण वृंदा कृष्ण हरे हरे। कृष्ण भगवान परमात्मा की जय। 10,16,000 అష్టమైశల కృష్ణ పరమాత్మ శరణమమ్మ. జై శ్రీరామ్.
కృష్ణ అనంతుడా వాసుకి శిశుడా కంబరుడా దాత శంఖపాలుడా దక్షిణుడా మహాకారుడు ఓం తత్స భజగేశాయ సత్పరాజాయ ధీమే తన్నో నాగ ప్రచోద నాగమాత మహాకాల సర్ప నాగమాత నాగమాత నాగమణ లక్ష్మణ ఓం తత్స
तेजसाय तत्पराजाय धीमहि तन्नो नाथः प्रचोदयात्। महाकाल सत्य అనంతుడా వాసుకి శేషుడు పద్మనాభ కంబళుడ ధాత్రాసుడ శంఖపాలుడ తక్షకుడ మహాకాళుడ వేద కర్కోటకుడ నమో నమ. ఓం తత్సద్భజంగేశాయ సత్పరాజాయ ధీమహి తన్నో నాథః ప్రచోదయాత్. ధ్రువాత్రమూర్తి నమో నమో నమః. ఓం తత్సద్భజంగేశాయ విద్మహే సత్పరాజాయ ధీమహి తన్నో నాథః ప్రచోదయాత్. మహాగణాయ నమో. లక్ష్మణ ఈ శీర్షాసనం వేసిన తర్వాత మన వేసిన టైమింగ్లో ఒక 25% ఈ శవాసనంలో ఉండి ఇలా నాగబంధనాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. వెన్ను మన బ్యాక్ బోన్కి చాలా బలంగా ఉంటుంది, చాలా మంచిది అనమాట. నా కెపాసిటీ 1 అవర్ ఉండగలను, ప్లస్ తప్ప మైనస్ ఉండదు. ఎక్కువగానే చేస్తాం, తక్కువ చేయని ఏది కూడా అది ఓకే. ఏదైనా మన బాడీ కూడా సహకరించాలి. ఇప్పుడు ఎంత ఎక్కువ చేసామని కాకపోయినా అది పక్కన పెడితే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ చాలు, ఖచ్చితంగా 15 మినిట్స్ ఉంటే చాలు. అందులో మెయిన్ మర్మం ఏంటంటే ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, మనకి సర్క్యులేషన్ బ్రెయిన్లో చాలా స్లోగా వెళ్తుంది. అది ఒక ఏజ్కి ఇంకొక ఏజ్కి 3 స్టెప్స్లో తగ్గుతూ ఉంటుంది తప్ప పెరగదు. పెరిగిందంటే బీపీ అది స్లోగానే సప్లై అవుతుంటుంది మన బ్రెయిన్కి. రెండిటి ద్వారా, 2 ఆసనాల ద్వారా, 2 నెంబర్ 1 బ్రెయిన్కి సంబంధించి చాలా నెంబర్ 1 ఆసనాలు ఉండే. ఒకటి నెంబర్ 1 ఎప్పుడు ఆల్వేస్ బెస్ట్ బెటర్ ప్రాణాయామం, రేచకం పూరకం. ఎలా చేసినా పర్లేదు, పీల్చాలి వదలాలి ఇలా చేస్తూ ఉండి పెంచుకుంటూ ఉండి లోపల స్టోరేజ్ చేయాలి ఎయిర్ని. అది ఎక్కువగా మంచి గ్రీనిష్లో ఉండాలి, ప్లేస్లో ఉండాలి, ఏ పొల్యూషన్ లేకుండా ఉండాలి, చుట్టుపక్కల జనం ఉండకూడదు, వాళ్ళ వాసన కూడా పీల్చకూడదు, నరుడి వాసన కూడా మనం పీల్చకూడదు. అలాంటి ప్రదేశాలను చేయాలి. చేస్తే అమోఘమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ వాసనలు ఎక్కువగా పీల్చడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మొత్తాన్ని బాడీ మొత్తం పట్టేస్తుంది, సప్లై అయిపోద్ది. చెడు అనేది మంచి కూడా అలా సప్లై అవుతుంది.
అందుకని మంచినే యాడ్ చేసుకోవాలి. మంచి ప్లేస్ ఉంటే మంచిది. ఎక్కువగా ఇవి హిమాలయాలు కానీ, మన ఈ దగ్గరలో శ్రీశైలం అడవులు కానీ, మంచి ఫారెస్ట్ ఏరియాల్లో పొల్యూషన్ లేకుండా అలాంటి ఏరియాలో చేస్తే ఖచ్చితంగా బ్రెయిన్‌కి మంచి సప్లై అవుతుంది. చాలా మంచి సర్క్యులేషన్ జరిగి బీపీలు గానీ, షుగర్లు గానీ ఏవి లేకుండా చక్కగా అవన్నీ కాపాడుతుందనమాట అవన్నీ. రోగాలు రాకుండా. సెకండ్ ఆప్షన్ ఈ శీర్షాసనం. ఇది వేయలేని వాళ్ళు అది చేసుకోవచ్చు. అది చేయలేని వాళ్ళు అది చేస్తే అది చేసి ఇది చేసి 2 చేసుకోవచ్చు, తప్పేం లేదు. చేసుకున్నా కూడా మంచిదే. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఒకటి నేను చెప్పొచ్చేది ఒకటే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే, అలవడాలంటే, మంచి అలవాట్లు అలవడాలంటే, అలవర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాత్ర నిరిగి దానం చేయాలంటారు చూసారా? పాత్ర నిరిగి అంటే చేత పుచ్చుకున్నట్టు ముష్టివాడు వచ్చిన దాన్ని బట్టి, పాత్రను బట్టి నువ్వు అన్నం పెడతావో నీళ్లు పోస్తావో దాన్ని బట్టి అది అలా అనమాట. ఏదైనా అతను స్టోరేజ్ చేసుకోవాలి దమ్ము ఉండాలి, కెపాసిటీ ఉన్నవాడు అడుక్కుందని బట్టి దానం వేయాలి. అలాగే మనం శక్తిని బట్టి చెయ్యాలి. ముఖ్యంగా దానికి కావాల్సిన ఫస్ట్ భగవత్ ఆరాధన, మెడిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయండి. అట్ ది సేమ్ టైం శాకాహారాన్నే అంటే ప్యూర్ వెజిటేరియనే కలిగి ఉండండి. ఈవెన్ నేనైతే గుడ్డు కానీ బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏమి ఇచ్చాను, నాకు పరమ అసహ్యం. నా వాసనలు పడవు నాకు. అందరూ నాలా ఉండాలని కోరుకోవట్లేదు, కోరుకున్నది ఉండలేరు, వేరే విషయం. హ్యాబిట్స్ వాళ్ళకి ఉంటే నాకు అనవసరం. నా వాళ్ళు కాదు, నాకెవరు లేరు, అవసరం లేదు నాకు, వేరే విషయం. అంటే ఇలా ముఖంగా సీరియస్గా చెప్పేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్ని స్ట్రిక్ట్గా ఉంటేనే మనకి వశం అవుతుంది, లేకపోతే వశం కావు. ఎప్పుడైతే మన శరీరం ఈ మాంసాలు ఇవైతే తిన్నామో, పాపాలు శరీరం పొట్టలో ఉంటుంది, పొట్టయిపోతుంది శరీరం. ఒక జీవిని చంపడం చూసినా తప్పే, చెప్పకపోయినా తప్పే, తిన్నా తప్పే, తింటున్న వాడిని చూసినా తప్పే, తాకినా తప్పే. తాకినా అంటే ముట్టుకున్నా తప్పే. ఇన్ని తప్పులు ఇందులో. అందువల్ల అలాంటిది మనం జీవించుకున్నామంటే ఎంత తప్పది. అందువల్ల చేసే ఫలితం ఉండదు. ఒకవేళ చేసినా కూడా ఈ పాపాలకి జన్మలు తెరవలసిందే. యోగా అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. నాస్తి పునర్జన్మగా అంటే మళ్ళా ఇంకోసారి పుట్టకుండా చేస్తుంది. మళ్ళా పుట్టడం అంటే ఇద్దరి జీవుల్ని, అంటే తల్లిదండ్రులు కావచ్చు, ప్రాణులు ఏదైనా ప్రాణులు కావచ్చు, గర్భశోకం, ప్రసవ వేదన, మృత్యు భయం, ఒక తల్లి బిడ్డలకి అంటూ మాటలు కాదు, నేను వర్ణించలేను. అవన్నీ ప్రాక్టికల్గా కొన్ని చూశాను హాస్పిటల్లో ఒకటి. అవన్నీ భగవత్వరంగా భావిస్తున్నాను. అంటే యాక్సిడెంట్స్ కానీ అవన్నీ చూశాను. అవన్నీ కూడా నాకు వాంటిట్లో చూడలేదు. ఇవన్నీ ఇలాంటి శోకాలు ఇవి ఉండకుండా ఉండాలి అంటే, మన వల్ల ఇతరులు బాధ పెట్టకుండా, ఇతరులు మనం బాధపడకుండా ఉండాలంటే యోగాని అలవర్చుకుని దైవాన్ని వైరాగ్యాన్ని పెట్టుకుంటూ నువ్వు మోక్షానికి వెళ్ళిపోవాలి. అది నేర్చుకోవాలి. అది కావాలంటే ఖచ్చితంగా మాంసాహారం మానేయాలి, శాకాహారం తినాలి. ఫస్ట్ జ్ఞానం వస్తుంది. మెడిటేషను, జ్ఞానం, ఈ 2 దగ్గర సంబంధాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆహారం తినదాన్ని బట్టి నీ మెడిటేషన్ ఉంటుంది. ఈ 2 చేసుకుని శరీరం మోల్డ్ అవుతుందని చెప్పినట్టు. ఇవన్నీ ఏకమైతే, ఈ త్రిగుణాలు ఏకమైతే నువ్వు సక్సెస్ అని లెక్క. సారీ ఫ్రెండ్స్, ఇబ్బంది పెడితే అనుకోవద్దు. నేను ఏదైనా మొహం చెప్పేస్తాను. కొన్ని అలా గురువులు చెప్తేనే, ఇప్పుడు నేను గురువుని అనుకోవట్లేదు. నాకు అంత అర్హత లేదండి, నాకు అంత గొప్ప విషయం. కొన్ని గురువులు అలా మంచి పాఠాలు నేర్పారు కాబట్టి మనం ఇంత వాళ్ళం అయ్యాం. కొన్ని బేసిక్లీగా ఇవి తెలుసుకుంటే ఖచ్చితంగా యోగా అప్పుడే మనకి వంట పడుతుంది, జ్ఞానం వంట పడుతుంది, భగవంతుడి సాక్షాత్కారం ఇవన్నీ లభిస్తాయి ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త ప్రాణికి మంగళం కలుగుగాక. ఓం తత్సత్.